అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలను అయితే షర్మిలకు ఇస్తూ ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. షర్మిల ఏపీలో పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోబోతుంది, తన అన్నతో యుద్ధానికి సై అంటుందని చెప్పి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. దానికి సంబంధించి ఈ రోజైతే కాంగ్రెస్ అధిష్టానం ఒక లేఖను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో గిడుగు రుద్రరాజును అయితే ఆ వర్కింగ్ కమిటీలోకి అయితే స్పెషల్ ఇన్వైటీగా తీసుకున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ గిడుగు రుద్రరాజు 2 రోజుల క్రితమే ఆయన పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో షర్మిలకు ఇక లాంఛనంగా పదవిని కట్టబెట్టడం ఖాయమని భావించారు. అయితే ఆ షర్మిల కొడుకు వివాహం తరువాత దీన్ని ఇస్తారు అని అందరూ భావించినప్పటికీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్తో షర్మిల అయితే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నట్టుగా అయితే ఈరోజు చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇది ఒక నూతన అధ్యయనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకు కూడా స్వతహాగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్కి, అందులో చాలా వరకు కూడా రాజశేఖర రెడ్డి అభిమానులే నాడు ప్రత్యామ్నాయ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. గత 4.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. పార్టీ నుంచి సొంత నమ్మకస్తులు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు, అలాగే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో 2 దశాబ్దాల నుంచి అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వెళుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు ఇస్తే ఆ బయటకు వచ్చేవారు కొంతమంది కాంగ్రెస్ వెంట వస్తారని చెప్పి అధిష్టానం అయితే భావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, మంగళగిరిలో నారా లోకేష్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆర్కే నేను షర్మిల వెంట నడుస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇలా మరికొంతమంది వైసీపీని వీడి తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారి సొంత గూటి అంటే అది రాజశేఖర్ రెడ్డి నాడు పదవి ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి సొంత గూటి లాంటిది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ. బట్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన బయటకు వచ్చి పార్టీని పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొంత ఓటు బ్యాంకును అయితే చేల్చాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ కూడా 10% 2014 ఎన్నికల్లో కనీసం 5 నుంచి 10% ఓటు బ్యాంకును కనుక మనం తీసుకోగలిగితే 2029 నాటికి కాంగ్రెస్ ఆంధ్రాలో పూర్తిగా బలపడుతుందని చెప్పి ఒక అంచనాకు వచ్చినట్టున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మనకు ఆనుకుని ఉన్నటువంటి కర్ణాటకలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్న నేపథ్యంలో అది ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన మరుక్షణం రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, మల్లికార్జున ఖార్గే కానివ్వండి, వీరు ప్రధానంగా దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద. ఖచ్చితంగా దక్షిణాదిలో మరొకసారి పాగా వేయాలని భావిస్తున్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రాలో తన ప్రత్యేక దృష్టిని అయితే పెట్టడం జరిగింది. పక్కన తెలంగాణలో కూడా అసలు ఆశలు లేని నేపథ్యం నుంచి ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకునే వరకు కూడా కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగింది. అంటే వాస్తవానికి తెలంగాణ మేము ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ కూడా అధికారంలో రావడానికి 10 ఏళ్లు పట్టింది. సో అక్కడ ఇక ఏదైతే సెంటిమెంట్ అనేది పూర్తిగా తొలగింది. సో ఏపీలో కూడా విభజించబడి 10 ఏళ్లైన నేపథ్యంలో కాంగ్రెస్ మీద ఎప్పటి వరకు ఉన్న యాంటీ కొంతవరకు ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఇతర పార్టీల మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి వాళ్ళు భావించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొట్టాలి, ఆ పార్టీలో ఉన్న ఓట్ బ్యాంక్ని లేదా నాయకుల్ని తిరిగి రప్పించాలి అంటే అదే రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల అయితేనే కరెక్ట్ అని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలను అయితే రంగంలో దింపారు. వాస్తవానికి మొదట్లో షర్మిల కొంత ఏపీలో తన అన్నతో ఢీకొనడానికి కొంచెం ససేమిరా అన్నప్పటికీ కూడా తరువాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం వెనకాల మేము ఉన్నాం, మీకు ఎటువంటి భయం లేదని చెప్పి ఇచ్చిన ఒక హామీ ప్రకారం అయితే ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టడానికి అయితే నిర్ణయించుకున్నారు. గతంలోనే బ్రదర్ అనిల్తో కలిసి ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడంతో పాటు ఆ పార్టీ కొంగు పండువాను మల్లికార్జున ఖార్గే అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో అయితే కప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి గతంలో కూడా చెప్పింది నా తండ్రి ఆశయం ఒకటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి. సో దానికోసం నేను ఖచ్చితంగా ఏపీలో కూడా కృషి చేస్తానని చెప్పి చెప్పింది. ఇదే సమయంలో కడప బరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించబోతుంది పార్లమెంటు ఎన్నికల్లో అనే వార్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవడం కోసం వైవి సుబ్బారెడ్డి ద్వారా నడిపిన రాయబారం మొత్తం కూడా బెడిసికొట్టింది. సో ఒకానొక దశలో మేము రోడ్డు మీద పడినప్పుడు ఎవరు మమ్మల్ని చూడటానికి రాలేదు, ఇప్పుడు రాయబారానికి ఎలా వచ్చారని చెప్పి షర్మిల వైవి సుబ్బారెడ్డిని కడిగిపడేసింది. ఇది జగన్మోహన్ రెడ్డిని మరింత మనస్తాపానికి
ఆగ్రహానికి కూడా గురి చేసింది. ఎందుకంటే చెల్లిని ఏపీలో అడుగు పెట్టవద్దు, నా పార్టీకి నష్టం చేయొద్దని చెప్పినప్పటికీ కూడా కావాలని ఏపీలో అడుగు పెట్టడం అంటే నా పతనం కోరే అడుగు పెడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతోనే మొన్న పెళ్లి కార్డు సమయంలో కూడా షర్మిల మోహన్ చూసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు అనే వార్త కూడా మనం అయితే చూడటం జరిగింది. సో షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, రాజకీయాలు వేరు, అలాగే వ్యక్తిగత బంధాలు వేరు. అయితే షర్మిల వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి లేఖిచ్చినప్పటికీ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి సిద్ధమైనట్టుగా తెలిసింది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అధిష్టానం గన లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి గన షర్మిలను ప్రయోగిస్తే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి అయితే ఇప్పుడు కడప టికెట్ ఇచ్చే అవకాశం లేదు వైసీపీ నుంచి. ఎందుకంటే తీవ్ర యాంటీ ఉంది. ఆ యాంటీ అవినాష్ రెడ్డితో పోయిందంటే లేదు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మీద కూడా పడింది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి కోసం ఆల్రెడీ వైసీపీ పార్టీ వెతుకుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ఇదే సమయంలో కడపలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో షర్మిలను కూడా ప్రయోగించబోతున్నట్టుగా తెలిసింది. సో దీని మీద స్పష్టత రావాలంటే కొద్ది సమయం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మరొక నూతన అధ్యయనం ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా అయితే షర్మిల అయితే నియామకం జరిగింది. త్వరలోనే ఇలా వర్కింగ్ కమిటీకి సంబంధించి కూడా సమావేశాలు జరగనున్న నేపథ్యం, అలాగే ఏపీలో కూడా ఒక ప్రత్యేక కమిటీని మళ్ళీ నూతనంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అధిష్టానం భావించిన నేపథ్యంలో ఇప్పటికే ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుతో అయితే మొన్న రాజీనామా చేయించింది. తాజాగా షర్మిలను ఇమీడియట్ ఎఫెక్ట్తో ఆమెను పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో ఒక రసవత్తర రాజకీయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టడం అనేది అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా షర్మిల రాజకీయ విమర్శలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా తిప్పుకొడతాడనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల నియామకం పట్ల చాలామంది కాంగ్రెస్ నేతలు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సొంత గూటికి వచ్చేందుకు కూడా అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇటు వైసీపీ పార్టీ కానివ్వండి, ఎవరైనా కాంగ్రెస్ నేతలు ఉంటే సొంత గూటికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన డ్యామేజ్ మాత్రం వైసీపీ పార్టీకి జరగబోతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించినట్టుగా 10% ఓటుని ఇప్పటికిప్పుడు చీలుస్తారా అంటే కష్టమేనని చెప్పొచ్చు. బట్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు చీలటం అయితే ఖాయం. సో మరి చూద్దాం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఏ విధంగా ఎదుర్కొంటుంది, మరి షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడు, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టి వాళ్ళ ఓటు బ్యాంకుని తిరిగి లాక్కుంటుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది సమయం వేచి చూడాలి.